హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీకృష్ణ. సో మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే మనకు మినిమం ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి. ఆ తర్వాత వాటిని మనం సెంటెన్సెస్ రూపంలో ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనం అంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాం. సో మనం టెన్సెస్ కి సంబంధించి సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేద్దాం. సో మన ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకుందాం. మొదటగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్ లో సెంటెన్సెస్ ఈ విధంగా ఉంటాయి: సబ్జెక్ట్స్, వర్బ్, ఆబ్జెక్ట్స్. సో వర్బ్ అనేది ప్రెజెంట్ ఫామ్ లో ఉంటుంది, అంటే వర్బ్ ఫామ్ 1 లో. సో లెట్ us begin our practice. I buy mangoes. నేను మామిడి పండ్లు కొంటాను. We buy mangoes. మేము మామిడి పండ్లు కొంటాము. You buy mangoes. మీరు మామిడి పండ్లు కొంటారు. They buy mangoes. వారు మామిడి పండ్లు కొంటారు. He buys mangoes. అతడు మామిడి పండ్లు కొంటాడు. She buys mangoes. ఆమె మామిడి పండ్లు కొంటుంది. మోదీ బైస్ మ్యాంగోస్. నరేంద్ర మోదీ మామిడి పండ్లు కొంటారు. డొనాల్డ్ ట్రంప్ బైస్ మ్యాంగోస్. డొనాల్డ్ ట్రంప్ మామిడి పండ్లు కొంటారు. రేవంత్ రెడ్డి బైస్ మ్యాంగోస్. రేవంత్ రెడ్డి మామిడి పండ్లు కొంటాడు. సో ఇక్కడ మనకు బై అనే వర్డ్ యూజ్ చేసాము, ఎందుకంటే ఐ అనే సింగులర్ తోటి అన్ని ప్లూరల్స్ తోటి మనం ఇలా వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ లేకుండా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే, ఇంకా చెప్పాలంటే ఐ కాకుండా ఏ సింగులర్ వచ్చినా మనము ఈ వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాం. సో బై అనేది బైస్ అయింది. ఇప్పుడు బై అనే వర్బ్ బదులుగా మనము వేరే వర్బ్ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, శ్రవణ్ మామిడి పండ్లు కొనడట, మామిడి పండ్లు అమ్ముతాడట. సో మనం కూడా అమ్ముదాం. ఐ సెల్ మ్యాంగోస్. నేను మామిడి పండ్లు అమ్ముతాను. వి సెల్ మ్యాంగోస్. మేము మామిడి పండ్లు అమ్ముతాము. యు సెల్ మ్యాంగోస్. మీరు మామిడి పండ్లు అమ్ముతారు. దే సెల్ మ్యాంగోస్. వారు మామిడి పండ్లు అమ్ముతారు. హీ సెల్స్ మ్యాంగోస్. అతడు మామిడి పండ్లు అమ్ముతాడు. షీ సెల్స్ మ్యాంగోస్. ఆమె మామిడి పండ్లు అమ్ముతుంది. మోదీ సెల్స్ మ్యాంగోస్. మోదీ మామిడి పండ్లు అమ్ముతాడు. డొనాల్డ్ ట్రంప్ సెల్స్ మ్యాంగోస్. డొనాల్డ్ ట్రంప్ మామిడి పండ్లు అమ్ముతాడు. సో ఇదే విధంగా ఇప్పుడు మీరు ఈట్ అనే వర్బ్ యూజ్ చేసి, అంటే మీరు కొనరు, అమ్మరు, మీరు ఏం చేస్తారంటే తింటారు. సో మీరు సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయగలం అనుకుంటున్నారో వారి కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ ఐ కెన్ ప్రాక్టీస్ అని టైప్ చేయండి. ఎవరైతే ప్రాక్టీస్ చేయడం కష్టం అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.